అన్నరోబి వాటర్ ఫాల్స్ నుండి జర్మన్ టౌన్కి వెళ్తున్నాం. జస్ట్ 3.5 మైళ్ళు అంటే దాదాపు 6 కిలోమీటర్లు అంతే. మార్గం మధ్యలో మన దగ్గర కూడా ఇక్కడ విహారయాత్రలకు వెళ్తుంటే షాపులు ఉంటాయి చూడండి, అలాంటి వాటికి ఇక్కడ వేరుశెనక్కాయలు పల్లీలతోటి చేసే ఇది ఇక్కడ ఉన్నాయి. ఇది స్పెషాలిటీ అట ఇక్కడ. అవి చూద్దాం ఎంత లేదు. కదా మారుమూల ప్రాంతం జార్జియాలో ఇప్పుడు వాటర్ ఫాల్స్ వేస్తున్నాము. ఇక్కడ పీనట్స్ కి సంబంధించిన ఫామ్ ఉందట. ఇంకో విషయం చెప్పాను, పాత ప్రెసిడెంట్, అమెరికా ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్, ఆయన పీనట్ ఫార్మరే అట. ఇదే రాష్ట్రం నుండి కూడా వచ్చాడు, అందుకోసం ఒక బాగా ఫేమస్. కానీ మనం కూడా పీనట్ తింటాం. $4 ఉంటుంది. తేనె ఇవన్నీ మన దగ్గర లాగా ఇక్కడ కూడా అమ్ముతున్నారు. ఉడకబెడుతున్నారు చూడండి. lot of peanuts daily or one a day. one a day, the big one? The big one. Oh, nice. Pretty busy place. Pretty busy. You have 3, right? You have 1, 2, both are same? Well, now we have. అది ఉడికిన తర్వాత అక్కడ లైట్లు వస్తాయట. చాలా ఫన్. చూసారా, ఈమె చెయ్యి ఊపుతుంది. అక్కడ ఆయన చెయ్యి ఊపే దాంతో ఇక్కడ ఈ చెయ్యి ఊపుతుంది. ఈ దారం కట్టారు చూడండి, ఒకటి దారం, ఈ దారం తోటి ఉంది. దారం కట్టాడు ఒకటి. బ్రహ్మాండంగా ఉంది ఐడియా. ఇక్కడ దారం కట్టాడు, ఇక్కడ దారం కట్టాడు చూడండి. ఈ దారం మొత్తం అక్కడ ఉంది. సూపర్ ఐడియా, ఫన్నీగా చాలా బాగుంది కదా. వస్తుంది దీన్ని కొడుకు కొట్టి. మనం ఇప్పుడు హెలెన్ పట్టణానికి వచ్చేసాము. జర్మనీ దేశంలో సౌత్ ప్రాంతం, అంటే సౌత్ ఏరియాలో దాని ఒక రాష్ట్రం, దాని పేరు బవేరియా. అది డిఫరెంట్గా ఉంటాయట దాంట్లో. అక్కడ గ్రామీణ వాతావరణంలో ఏ రకంగానైతే ఇళ్ళు, వీధులు, ఆ చిన్న గ్రామాలు ఏ విధంగా ఉంటాయో ఆ మోడల్లో ఈ పట్టణాన్ని ఇక్కడ హెలెన్లో నిర్మించారు. చూడండి, గోడలన్నీ తెల్లగా ఉంటాయి, ఎర్రటి రూఫ్లు ఇట్లా స్లోప్గా ఉంటాయి. ఆ తర్వాత చెక్క ఫ్రేమ్లతో ఉంటాయి అన్ని. ఇదంతా కూడా జర్మనీలో ఏదైతే బవేరియా రాష్ట్రంలో ఉన్న గ్రామాలు ఉంటాయో దానికి మోడల్ ఇక్కడ ఉన్నాయి. అట్లాగే ఇక్కడ రెస్టారెంట్లు కూడా వాళ్ళు వేసుకునే దుస్తులు కూడా ఆ జర్మనీ స్టైల్లో ఉండాలి అని చెప్పేసి. ఇంకొక విషయం ఏంటంటే, జార్జియాలో ప్రతి సంవత్సరం అత్యంత టూరిస్ట్ వచ్చే 2వ పెద్ద ప్రాంతం ఇది హెలెన్. 1000 జనాభా మాత్రమే ఇక్కడ. అయితే ఇక్కడ ప్రతి సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో జర్మనీ సాంప్రదాయాల వస్తువులు అమ్మడం కానీ, జర్మనీ ఫుడ్ అమ్మడం కానీ, ఆ తర్వాత జర్మన్ సంగీతం కానీ, వీధుల్లో జర్మన్ వాళ్ళు చేసే పరేడ్స్ కానీ చాలా ఆకర్షణీయంగా ఉంటాయట. విపరీతంగా పర్యాటకులు కూడా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో విపరీతంగా ఈ హెలెన్ పట్టణానికి వస్తారట. కారు వెళ్ళదా, పార్క్ చేసి ఎంత వాక్ చేద్దాం. ఇది చటాహుచి రివర్. ఇది ఎక్కడో బయలుదేరి ఈ జర్మన్ కాలనీ చుట్టూ తిరుగుతూ ఇట్లా ఇట్లా ఈ నది చిన్నగా ఇట్లా పారుకుంటూ వెళ్తుంది. ఇది 2 ఫీట్ల కన్నా ఎక్కువ లోతు లేదు నిజానికి. అయితే సమ్మర్లో ఇక్కడ ట్యూబింగ్ జరుగుతుంది.
ఉంది కదా, ఆ చిన్న గుట్టలాగా దాని మీద ఈ బిల్డింగ్. అది ఏంటి, అదొక రెస్టారెంట్, చాలా బాగుంటుంది. నేను కొద్ది దూరం మాత్రం వెళ్ళొచ్చాను, అది షూట్ చేయలేకపోయాను దానికైతే. కానీ భలే ఉంది ఆ వాతావరణం. ఈ జర్మన్ టౌన్ మొత్తం మీద ఒక 2 ఫర్లాంగుల పొడుగు కన్నా పెద్దగా లేదు. సరే, మనకి ఈ రోడ్డు పక్కనే కనబడుతున్నాయి కానీ లోపల కూడా ఏమంత లేదు. మొత్తం జనాభా 1000 కదా, కొద్దిమంది మాత్రమే. చిన్న టౌన్ కానీ మొత్తం జర్మనీలో ఉన్న ఆ బవేరియా రాష్ట్రం మీద. అదిగో ఒక ట్రైన్ వస్తుంది చూడండి, అది భలే ఉంది కదా, పట్టాలు లేకుండా వీల్స్ తోటి వెళ్తుంది. జనం అయితే ఇప్పుడు పెద్దగా లేరు. హాయ్, నా వీడియో చూసి, నా కెమెరా చూసి చెప్తున్నారు హాయ్. మస్తు ఉంది. మన దగ్గర చిన్నప్పుడు ఊరుసులో నిజానికి అమెరికాలో ఇట్లాంటి చిన్న చిన్న వస్తువులు ఒకటి చోట దొరకవు అన్ని చోట్లల్లో. ఇది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఇట్లాంటి టూరిస్ట్ ప్లేసెస్లో మాత్రమే ఇట్లాంటివి ఉంటాయి. చాలా వరకు ఇండియాలో మనం రెగ్యులర్గా చూసే వస్తువులు ఈ ప్రదేశంలో కనబడుతున్నాయి. మన కొండపల్లి బొమ్మల్లా ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా ఇవన్నీ చైనా నుండి వస్తున్నాయని విన్నాను. చైనా, థాయిలాండ్ లాంటి ప్రదేశాల నుంచి, కొన్ని ఇండియా నుండి కూడా వచ్చి ఉంటాయి. వావ్, గుర్రబండి పోతుంది, జట్కా. ఇది కూడా జర్మనీలో చాలా బాగా కనబడతాయట. అది ఇక్కడ కూడా తీసుకొచ్చి పెట్టారు. చలో, ఇప్పుడు ఒక చిన్న రెస్టారెంట్కి వచ్చాము. ఇది పూర్తిగా జర్మనీ వాతావరణం ప్రతిబింబిస్తున్న ఏరియా. వామ్మో, ఎంత పెద్ద చేసుకోడు. బోర్డు చూడండి ఎట్లా ఉందో, కింద ఫ్లోర్ మొత్తం అట్లా వేసి ఆడుతున్నారు. ఇట్లా ఎవరైనా ఆడుకోవచ్చు అక్కడ ఆ రెస్టారెంట్లో. భలే ఉంది కదా. ఈ ఆర్డర్ భలే ఉంది బాస్. ఆ చిన్న దిండు లాంటి వస్తుంది కదా, డస్టర్ లాగా, అది ఇసిరేస్తే ఆ పైన హోల్లో పడాలట. చాలా తక్కువ అవకాశాలు. వామ్మో, కిలోమీటర్ దూరం. ఆ స్ట్రక్చర్స్ ఏవైతే కట్టారు, ఈవెన్ చెట్లను వాళ్ళు ట్యూనింగ్ చేసిన ప్రకారం కూడా వాటిని ఎట్లా అలా ఆ కళాకృతులు చేశారు, డైమండ్ లాగా వేశారు ఆ పక్కనే. తర్వాత వాటికి వేసిన కలర్స్, ఇంటి షేప్స్ ప్లస్ కలర్స్, ఇవన్నీ కూడా పూర్తిగా జర్మనీలో ఏ విధంగా ఉంటాయో అట్లాగే స్ట్రక్చర్స్ చేశారు. అందుకోసమే దీన్ని అట్లాంటా దగ్గర
జర్మనీ కాలనీ అంటారు, హెలెన్ అనేది. సో ఇక్కడ ఫుడ్ కూడా జర్మనీలో ఏ విధంగా ఉంటుందో రెస్టారెంట్లో ఆ విధంగా చేసి కూడా ఇస్తారు. సో ఇది చాలా బాగుంది చూసేది. మనం జర్మనీ అని చెప్పారు, వెళ్తున్నాను, ఇదే జర్మనీ. అబ్బా నడిచి కాళ్ళు నొప్పేస్తున్నాయి. ఆగుదామంటే మళ్ళీ వెళ్ళిపోవాలి కదా, మళ్ళీ చూడలేమో అనిపిస్తుంది. చిన్న పట్టణమైనా సరే బాగా నడుచుకుంటూ తిరగడం వల్ల అలసట వస్తుంది, నిలబడ్డాం. అయితే ఈ జర్మన్ టౌన్ అనేది ఇది ఒక్కటే కాదండి, అమెరికాలో ఇంకోటి కూడా ఉంది. వాషింగ్టన్లో కాస్కేడ్ మౌంటైన్స్ అని ఉంది వాషింగ్టన్లో. అక్కడ లీవెన్వర్త్ అనే ఒక ఏదైతే ప్లేస్ ఉందో ఆ పట్టణం కూడా సేమ్ బవేరియన్ విలేజ్ లుక్ అంటే జర్మనీ స్టైల్లోనే ఉన్నాయి. వాంబు మా బొమ్మ చూడండి ఎట్లా ఉందో. వాంబో ఐస్ క్రీమ్ షాప్ మా అజ్జ పట్టుకొచ్చింది, భలే ఉన్నాయి. ఇక్కడ చూద్దాం ఈ జర్మనీ ఐస్ క్రీమ్స్ ఎట్లా ఉంటాయో చూద్దాం. ఓపెన్ చేసుకుంటుంది కదా, సో ఎంక్వైరీ చేస్తున్నారు మా వాళ్ళు. సేమ్ మన దగ్గరలాగే ఉన్నాయండి, ఇండియాలో లాగానే. షుగర్ షేకా షాంకట అదేంటో మరి. చలో ఇప్పుడు ఇంకొక రెస్టారెంట్. మనం ఇందాక చూసినాం చూడండి, చట్టాహూచి రివర్. ఒక దాని దగ్గరకు వచ్చేసినాం చూడండి. ఈ రివర్లో సమ్మర్లో ట్యూబింగ్ జరుగుతుందట. ట్యూబింగ్ అంటే మన దగ్గర పెద్ద పెద్ద ట్యూబ్లు వేసుకొని ఈత పడతారు చూడండి, అది ఎక్కడో నదిలో కనుక ఎత్తి తేలుతూ ఇట్లా ఊరు చుట్టూ తిరుగుతూ ఊరు మధ్య నుండి వెళ్తూ ఎక్కడికో వెళ్తాముట. మునిగే సమస్య లేదు, ఎందుకంటే 2 ఫీట్లే ఉన్నాయి. కానీ భలే ఉంది వాతావరణం చూడండి. దాని ఒడ్డుకు రెస్టారెంట్ అంటే రెస్టారెంట్లో అన్నీ దొరుకుతాయి, బీరు బారు అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ నాన్ వెజ్ అంటే అమెరికాలో సర్వసాధారణమైన విషయం. వారిని అక్కడ చేపలు పడుతున్నట్టుంది, అక్కడ పోయి చూద్దాం. లోపల దాకా పోలేం కానీ 2 చేపలు పడుతున్నట్టు అనిపిస్తుంది. కానీ చాలాసేపటి నుండి చూస్తున్నాం, ఒక్క చేప పడ్డట్టు అనిపించలేదు. కానీ నిజానికి ఇది ట్యూబింగ్ చాలా బాగుంటుంది ఇక్కడ. పొద్దుటి నుండి తిరిగి ఉన్నాము, కాళ్ళు నొప్పి వేస్తున్నాయి. ఇంటికి పోదామండి, చాలాసేపు అయింది. అమ్మయ్య అట్లాంటికైతే వచ్చేసాం. మన ఇండియన్ రెస్టారెంట్లో తినేసి వెళ్తాం ఇంకా.